అయితే నిన్న డిమోన్ పవన్ రీతు చౌదరిని నామినేట్ చేయడం కరెక్టా రాంగా కింద కామెంట్ చేయండి. నాకైతే ఎక్కడో డిమోన్ పవన్ కొద్దిగా కరెక్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ వచ్చి చెప్పారు డిమోన్ పవన్కి, ఏంటని, నువ్వు రీతు చౌదరితో తిరగొద్దు, నీ గేమ్ పాడైపోతుందని చెప్పారు అందరూ. చెప్పినా డిమోన్ పవన్ విన్నట్టు ఉండి అయినా సరే రీతు చౌదరికి సపోర్ట్ చేశాడు అన్ని టాస్క్లో. ఇంకోటి ఏం చెప్పాడంటే, సాయిని ఆ రెబల్ టాస్క్ అప్పుడు సాయిని తీనన్నావు, నువ్వు ఎలా తీసావు సాయిని అని నామినేట్ చేశాడు అనమాట. నిన్ను ఎవరు నమ్ముతారు ఇప్పుడు, నువ్వు ఎలా సాయిని నామినేట్ చేసావు అంటే అక్కడ డిఫెండ్ చేయలేకపోయింది రీతు చౌదరి. డిమోన్ పవన్ చెప్పిన మాటలకి ఏవి డిఫెండ్ చేయలేకపోయింది. దీని తర్వాత దివ్యది రీతు చౌదరి మాట్లాడుకుందాం. డిమోన్ పవన్ చెప్పిన మాటలకి ఏది డిఫెండ్ చేయలేకపోయింది రీతు చౌదరి. దాని తర్వాత కొంచెం నిజంగానే ఇప్పుడు డిమోన్ పవన్ మెల్లి మాట్లాడినా తను గట్టి మాట్లాడి అంటే తనకేదో టార్చర్ పెట్టినట్టు బయట పోర్ట్రే అవుతుంది. డిమోన్ పవన్ రీతు చౌదరిని టార్చర్ పెట్టినట్టు పోర్ట్రే అవుతుంది. ఇక్కడ నాకు తెలిసి డిమోన్ పవనే కరెక్ట్ రీతు చౌదరి కన్నా.